హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమందరం మంచిగా ఉన్నాము. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాను దోస్తులు. మరి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? మీకు ఎంతో ఇష్టమైన ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 30 వరకు రాగలిగినామంటే మీ వల్లనే దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ఓకేనా దోస్తులు? మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు మీరు ఒక్క లైక్ ఇస్తే చాలా ఖుషి అవుతాం దోస్తులు. మరి దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే పక్కనున్న గంట సింబల్ని నొక్కురి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటే అడగందే అమ్మాయినా అన్నం పెట్టది అంటారు కదా, మరి మేము అడిగినప్పుడు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా దోస్తులు. అండ్ లాస్ట్ ఇంకో విషయం దోస్తులు, మన వీడియోస్ని ఎవరిని ఉద్దేశించినవి కాదు, జస్ట్ మేము నవ్వుకోవడం కోసం మాత్రమే. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దోస్తులు, లేట్ ఎందుకు? అమ్మ ఇక మరి నేను మా అత్తలింటికి పోతానా? ఇక శ్వేతని చూసేస్తా. ఇక గట్లా అయింది కదా, మళ్ళీ ఆయనతో రాలేదు అంటది ఇక. ఇగో నేను కూడా వద్దునా లేదంటే ఫోన్ చేసి మాట్లాడదానా ఏం అర్థమైతలేదురా కొడుక. అదే ఆలోచిస్తానా, ఫోన్ చేద్దునా మరి లేకపోతే పోయి చూసేద్దునా అనుకుంటాను. ఓకే, అది వచ్చి ఒక్కసారన్నా మరి అత్తమ్మ గిట్లా అని చెప్పకపోయే. పోయింది అవ్వగారింటికాడ కూర్చున్నది. నాకు ఎంత దుఃఖం వచ్చరా. నేను అత్తను కాదా నా చెప్పుకోదా? నాకు కూడా సంతోషమే కదా. ఇక అయింది ఏదో అయిపోయింది. ఎన్నిసార్లు అనుకుంటుంటావే? చూడనికి రావాలనిపిస్తేనే రాయిగా మరి నాతోటి, లేకపోతే ఫోన్ చేశానో మాట్లాడు. ఆయనతో మళ్ళీ అమ్మ ఫోన్ చేసింది అని మళ్ళీ అంటది. అది కాదురా కొడుక, పానము కొట్టుకుంటాంది ఫోన్ చేసి మరి ఎట్లున్నది అని అడగాలని. కానీ ఏం చేద్దు, నాకు కది చెప్పకుండా వాయే ఎట్లా ఫోన్ చేసి మాట్లాడాలి? అయితే సరే మరి ఫోన్ చేస్తానో చెయ్యి, లేకపోతే నేను పోతానా, అదే చెప్తానని చెప్తానా. ఇగో ఇంత ముందుకే ఇంటి మొఖాన్ని వచ్చినారా కొడుక. ఇక నువ్వు లేవని మళ్ళీ వచ్చి ఇట్లా కూర్చున్నా. నువ్వు వస్తాను కదా. అయ్యో బండి లేదు కదా నాది, బండి తెచ్చుకుంటానని పోయినా. నా బండి పంచర్ అయిందని పంచర్ షాప్ కాడికి వచ్చిన. అవునా? సరే కొడుక సరే. ఇక నేను కూడా వస్తావు మరి నీతోటే. ఆయన వచ్చి చూడలే అంటది నా కూడలు. అబ్బో తక్కువ ఎందుకైంది అది. ఇక నేను కూడా వస్తావు నీతోటే. సరే మరి రాగా. అబ్బా అబ్బా అబ్బా, ఎంత కమ్మత్తాంది వాసన, భలే అంటాను కదా మా వదినే. అబ్బా ఇంత మంచిగా కూడా ఇయ్యాలా లాయించాల్సిందే. ఇక ఏడిపోతానే బిడ్డ? అవు అడుగుతా కూడా చెప్పకుండా ఏమో అటు ఇటు తిరుగుతాంది. ఓసేతవ్వా నిన్నేనే ఎటు తిరుగుతాను, అటు ఇటు ఒకటే తిరుగుతాను. అది అమ్మ సురేష్ వస్తా అన్నాడు కదా, ఇంకా రాలేదు. అందుకనే అటు ఇటు తిరుగుకుంటా చూస్తున్నా, వస్తుండా అత్తలేడా అని. చాలాసేపు అవుతుంది ఆయన బయలుదేరినా అని చెప్పి ఇంకా రాలేదు. వచ్చేటోడు ఏమన్నా ఆగుతాడా బిడ్డ? వస్తాడు కంతి మాగత్తాడు కానీ రాకపోతే ఇంకేడికి పోతాడు కానీ. అబ్బా ఏందమ్మా ఈ వాసన, మస్తు కమ్మగా వస్తుంది. ఇగో సరిత వాళ్ళ అమ్మలేదానే మీ అత్త మటన్ కూర అంటుంది. మస్తు అంటున్నట్టున్నది కూర, కమ్మగా వస్తుంది వాసన. నేను కూడా ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తాను ఆ కూరని. నీ మొహానికి ఇట్లా అన్నానికి వస్తుందానే? అట్లా అంటానే ఉంది బిడ్డ. నేను అనకపోతే ఎవరు అంటారు? ఎవరు తిన్నారు చిన్నప్పటి నుంచి? తిన్నాం కానీ వదినే వంట చేసుడు అయిపోయింది. వేసుకురమ్మంటావా మరి నీకు నీ బిడ్డకి? తింటారా? వదినే అల్లుడు వస్తా అన్నాడు కదా, వచ్చినాక తింటాంతి అందరం కలిసి. కూర్చోపోయిన వదినే అట్టిగా ఎందుకు నిలబడి చూస్తాను? మాకు కూర్చుంటా గాని. అయ్యోగా కింద కూర్చున్నావు, మంచిగా కూర్చుంటే ఏమైపోవు. నాకు కింద అయితేనే మంచిగా కూర్చోవాలనిపిస్తుంది. అద్దుతి అన్న ఇట్లా అందరూ మరి మంచిగా ఉన్నారా? మా అల్లుడు ఏం చేస్తాండి ఇప్పుడు? మరి పిల్లను ఇట్లా చూస్తారా ఏంది? మంచిగా ఉన్నావు అని పిల్లని చూస్తే మీకు చూడమని చెప్పమా ఏంది? ఏమడి చదివే అవుతుంది. ఇప్పుడు ఏడా పెళ్ళి చేస్తా, ఇప్పుడు చేయగాని చేసినప్పుడు మీకు చెప్తా కానీ చూడురని. అవునా? కూరలు మంచిగా వండేటట్టున్నావుగా, కమ్మ ఎత్తంది వాసన అని వండుతుంటే. అబ్బబ్బయ్యలా కడుపు నిండా తినాల్సిందే. ఇక మానే అనుతా, కూర మంచిగా అనుతా. ఏదో మీ అంత కాకపోయినా వండుతా తీవదనే. ఈ సర్తి ఇంకా లేవనట్టున్నది కదా, లేపుతున్నా.
ఇక అదే లేచొస్తుంది నిద్రలోకి వెళ్ళి లేపుడు ఎందుకు. ఇప్పుడు పని కూడా ఏం లేదు, లేపేం చేస్తావు, పనుకొని లేచిందంటే అదే వస్తుంది బయటికి. అదే కానీ మరి ఇప్పుడు శ్వేతకి ఎన్ని నెలలు? ఇగో మొన్ననే 5 నెలలు పడ్డాయి. సుత్తంటే అయిపోతూనే ఉండే. ఇంకో 4 నెలలు అయితే పిల్లగాడ పిల్ల వస్తుంది. ఎవరు కావాలనుకుంటాను మరి, మనోడా మనోరాలా? మనోడే రాలే. మనోడు వస్తే ఫుల్ ఖుషి ఖుషి. అబ్బో ఇదేదో శాస్త్రం ఉంటుంది కదా, పిల్ల పుట్ట ముందుకే కుల్ల రెడీ చేసినట్టు గట్లున్నది నీది. పిల్లగాడే వస్తాడని ఏమి ఇచ్చారు నీకు? పిల్లే రావచ్చు పిల్లగాడే రావచ్చు అంతే చెప్తా. ఫస్ట్ తొలిసూరు పిల్లగాడు వస్తే వెనక సిరి ఎవరు వచ్చినా ఏం కాదు కదా, గట్లా అని అంటారా? సరే సరే సరే. అబ్బో గీ బొడ్డు వచ్చిందేంది? మా అల్లుడు ఒకడే ఎత్తానన్నాడు కదా, మళ్ళా వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చింది ఏమిటికి? ఏం వదిలే మంచిగా. మా అన్నయ్య ఇట్లా అందరు ఎట్లున్నారు? మంచిగానే ఉన్నారు. ఇప్పుడే ఎత్తారా? రాలి శ్వేతేదత్తమ్మా ఏం చేస్తుంది? అల్లుడు పండుకున్నది. దానికి శాతం అయితే లేదంట, పండుకున్నది. పోయి దాలి వచ్చి కూర్చోరు అల్లుడు. అంత మంచిగా అక్క, ఒక్కదాని వచ్చినావు, మా బావని తీసుకొని వస్తే ఏమైపోవు. అంతే మంచిగా చెల్లే. ఇక ఏదో అట్లుంటానమ్ము. ఇక మీ బావని రమ్మంటే వస్తాడా? ఆయన ఎందుకు వస్తాడు? రాడు. నువ్వెప్పుడు వచ్చినావు చెల్లె గిడికి? ఓ మాట ఫోన్ చేయకపోతే చెప్పకపోతివి. ఎప్పుడో జమాన్లో ఫోన్ చేసినావు, మళ్ళీ మధ్యలో చేయలేదుగా. ఇక ఏడ ఫోన్ చేసుడు, వాడిని ఫోన్ చేసి ఈరా అంటేనో వాడియాడు నా కొడుకు. ఇక నాకు ఫోన్ వస్తా రాకపాయే చేద్దామంటే అయ్యో ఇట్లా వచ్చి కూర్చోలేరు. ఎంతసేపు అని ఆడతారు రాలి. ఇక ఏం కూర్చుడు ఏమో పో. అయ్యో గట్లా అనుకున్నాను, కూర్చోరాదు. అయినా నా బిడ్డ గిన్ని రోజులకు గుర్తుకొచ్చిందా నీకు? ఓ ఫోన్ అన్న చేయకపోతే నా బిడ్డ వచ్చినప్పటి నుంచి. ఆగో నీ బిడ్డ ఏమన్నా నాకు చెప్పొచ్చిందా? మరి అత్తమ్మ గిట్లా అంటే నేను సంతోషపడనా? నాకు సంతోషం ఉండదా? నాకు చెప్పకుండానే ఇడుకురికొచ్చే. ఇక నాకు మనసులో కలకలం అనదా? అందుకనే మాట్లాడలేదు. ఇక పానం మంచిగా లేదంట కదా, చూసిపోతా నాకు మనసు కొట్టుకొని వచ్చిన. ఇక అది నువ్వు ఒకసారైనా ఫోన్ చేయకపోతే చూసినానమ్మ, మా అత్త ఒక్కసారైనా ఫోన్ చేస్తలేదని అది బాధపడుతుంది. దానికి కూడా కొట్టుకుంటుంది కానీ కాదు వదనే. మరి ఓ మాట మా అక్కతోటి చెప్తే ఏమైపోవు? వాళ్ళ వారసుడు కాదా, అత్తే మాత్రం వాళ్ళకు సంతోషం ఉండదా? ఓ మాట చెప్తే ఏమైపోయింది దానికి మరి మీ చేతకు? ఇక ఉంటది ఎందుకున్నదు. రేపు పిల్లాడ పిల్ల పుడితే నా దగ్గర 3 నెలలు 4 నెలలు ఎన్ని రోజులు ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళకి పోవాల్సిందే కదా. ఎంత చూసుకున్నా ఎంత చదివినా నా పిల్లగాడు ఇక్కడ ఉంటాడు, నా వాళ్ళింటికే పోతాడా? వాళ్ళ పిల్లగాడు వాళ్ళకే అవుతారు. నీకున్నంత మరి నీ బిడ్డకు లేకపాయే, ఏం చేస్తాను తీయగా. అగో బంగారం పండుకున్నావా? ఎట్లుంది ఇప్పుడు, హెల్త్ ఓకేనా? వచ్చారా అండి మీరు? ఓకే బాగానే ఉన్నాను. ఎంతసేపు అవుతుందండి వచ్చి? ఇప్పటిదాకా హాల్లోనే ఉన్నాను, ఇంకా వస్తలేవని జస్ట్ ఇప్పుడే ఇలా వచ్చి పడుకున్నా. అటు ఇటు తిరిగేసరికి కాళ్ళు బాగా లాగుతున్నాయి. అయ్యో పిచ్చి పిల్ల, నేను వస్తే రానా ఏంటి నీ దగ్గరికి? ఎందుకు అట్లా తిరుగుతున్నావు? ఇప్పుడు నువ్వు మామూలు మనిషి కాదు కదా, కొంచెము కేర్ తీసుకోవాలి. పద హాల్లోకి పోదాం, అమ్మ వచ్చింది నీతో మాట్లాడదామని. ఏంటి మీ అమ్మతో నేను మాట్లాడాలా? ఈ రోజు గుర్తుకొచ్చానా నేను తనకి? ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా? ఇప్పుడు 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి ఒక్కసారైనా ఫోన్ చేసి మరి శ్వేతవ్వ ఎట్లున్నావు ఏంది అనేమన్నా అడిగిందా? ఇవాళ వస్తే నేను మాట్లాడాలా? వెళ్ళి నేను మాట్లాడను. అలా కోపానికి వెళ్తే ఎలా చెప్పు? కొంచెం అర్థం చేసుకోవాలి కదా, తనే పాపం చాలా బాధపడ్డది ఇట్లా అని. ఇప్పుడు తను వచ్చింది కదా, చూడనీకి వచ్చినప్పుడు మాట్లాడుదురా, మనం తప్పులో పడొద్దు. మీరు నాకు ఎన్నైనా చెప్పండి, నేను అస్సలు మాట్లాడను తనతోటి. అయినా మీరు ఎందుకని తనని తీసుకొని వచ్చారు ఇక్కడికి? చూడే అమ్మా, నేను ఇక్కడికి వచ్చి 5 నెలలు అవుతుంది. మరి మా అత్త ఒకసారి ఫోన్ చేసి ఎట్లున్నో బిడ్డ ఏమైంది మరి పానం మంచిగా ఉన్నదా అని అడిగిందా? ఇప్పుడు అంటే అదంట నన్ను చూడనీకి వచ్చిందంట, నేను వచ్చాడ దాన్ని మందలు ఇవ్వాలంట. నేనెందుకు మందలు ఇవ్వాలి?
సుశీల్ అత్తమ్మ మా అమ్మ మాట్లాడలేదు సరే ఇప్పుడు దానంతట అదే వచ్చింది కదా ఇప్పుడు మందలియకపోతే ఏమనుకుంటది నువ్వే చెప్పిగా అయ్యో సీతవ్వ ఇక మా ఇండ్రోలు మాగా మందలియలే మందలేకపోతే నువ్వు మాట్లాడలే కదా ఇప్పుడు ఆమెంతటా ఆమె వచ్చే ఓ మాట వచ్చి ఎట్లున్నా అత్తమ్మ అని అడగరాదు ఏం పోయింది కొన్ని తగ్గించుకోవాలా బిడ్డ ఆగో నేనెందుకు మాట్లాడాలమ్మా నేను అస్సలు మాట్లాడా ఆగో గట్లా బెట్టు చేయొద్దు బిడ్డ దాదా అత్తుదా అయ్యో నేను తీసుకొస్తా పోవాలు దాన్ని ఇక మీ ఇష్టం అత్తమ్మ మీ బిడ్డకు ఏం చెప్పుకుంటారో చెప్పుకోరి ఏంది బిడ్డ మీ అత్త వచ్చింది మీ అత్త వస్తుందని అనుకోలే ఓర్ని నువ్వు ఇంకా మాట్లాడమని అంటాను కదనే అమ్మ దాంతో అయ్యో బిడ్డ మరి మాట్లాడమంటాను అంటే ఏం చేయాలి ఇంటి దానికి వచ్చింది ఇగో నేను మాట్లాడినాక కూడా నా కోడలు మాట్లాడలేదని అందరూ చెప్తుంది ఇక ఇంటి దానికి వచ్చింది కాదు బిడ్డ ఓ మాట మాట్లాడితే అయిపోయే ఏమేంటి అవునే బిడ్డ అల్లుడు మరి నీతో చెప్పలేదా మరి మా అమ్మ కూడా వస్తుందని నువ్వు మాటనన్నా చెప్పకపోతివి అవు నాకేం తెలిసే అమ్మ అది వస్తుందని నేను ఒక్కడే వస్తాను కావచ్చు అనుకున్నా వాళ్ళ అమ్మని ఏమిటో పెట్టుకొని వచ్చింది ఇక ఏం పని చేస్తాను చెల్లె మరి ఏమున్నదక్క ఇక పొలం పని చూసుకుంటానా ఇక పత్తేరుడే కదా ఇప్పుడు ఇదంతా ఇక పత్తేర పోతాను ఇక మొన్న 2 రోజులు బిడ్డను తీసుకుపోయినా ఇడు ఉంటే ఒకటే పని చేసి అవుతుంది దానికి అలిష్ట కాదా ఇక ఎంత పని చేస్తుంది అవు పెద్దమ్మ ఎప్పుడు వచ్చినావు మంచిగా ఉన్నావా బాపీతో అందరు మంచిగా ఉన్నారా అరే సరితవ్వా మంచిగానే ఉన్నారా తల్లి నువ్వెట్లున్నావు పానం మంచిగా ఉన్నదా కాన్పు పోయిందని తెలిసింది ఎవరు కనబడ్డదో ఏమో మంచిగా చల్లగా ఉంటాయి పోవు బిడ్డ పెద్దమ్మకు షాయ్ పెట్టుకోరా పో అవ్వ మీ అత్త ఇంతవరకన్నా షాయ్ పెట్టిస్తా అని అడగలే పోయి బిడ్డ రూమ్ లో వచ్చింది ఏం మాట్లాడుకుంటారో ఏమో మరి పో నువ్వన్న పోయి షాయ్ పెట్టుకురా పో తల్లి సరేనే అమ్మా పెద్దమ్మ ఇప్పుడే పెట్టుకొస్తా ఉండు అటే పోయిర్రేంది నా కొడుకును మా ఇయ్యపురాలు అటు పోయన్న చూసత్తా ఇక అట్లనే శ్వేతమ్మను కూడా మందలిచ్చత్తా ఇక ఆయన వచ్చింది అని నన్ను మందలియలే అంటది దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది దోస్తులు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి దోస్తులు అట్లనే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి కామెంట్ చేయుర్రి ఓ దోస్తులు మరి మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అప్పుడే మా నోటిఫికేషన్స్ మరి మీకు వస్తాయి సరేనా దోస్తులు మరి ఇక రేపటి ఎపిసోడ్ లో ఏమవుతుందో చూద్దాము మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు మా అక్క ఏం వింటది మరి అది శ్వేత మాట్లాడుతుందా మాట్లాడదా చూడాలి ఇక రేపు ఎపిసోడ్ లా అప్పటి వరకు చూస్తూనే ఉండండి పల్లెటూరు ముచ్చట్లు బై బై.